నెల్లూరులో రెడ్ క్రాస్ రోడ్డును పడిందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఆ సంస్థ వేదికగా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఆధిపత్య పోరు కారణంగా రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత అధికార మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం కాస్త ముదిరి పాకాన పడిందట. తమ నేతపైనే విమర్శలు అంటూ అధికార పార్టీ నేతలు కౌంటర్లతో జిల్లాలో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థకు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నో ఏళ్లుగా సేవే మార్గంగా నడుస్తున్న ఈ సంస్థ ఎందరో అభాగ్యులు, పేద, మధ్యతరగతి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 13 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. పొదలకూరు రోడ్డులోని జక్కా సుజాతమ్మ క్యాన్సర్ ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్, మానసిక వికలాంగుల పిల్లల శిక్షణ కేంద్రం, వ్యాక్సినేషన్, జనరల్ మెడిసిన్ షాపులు, గాంధీ ఆశ్రమం, హెచ్ఐవి క్లినిక్, ఫ్రీజర్ బాక్సులు, జూనియర్ రెడ్ క్రాస్ పాఠశాల ఉన్నాయి. వీటితో పాటు యూత్ రెడ్ క్రాస్ కాలేజ్, పిల్లలకు ప్రాథమిక చికిత్సా కేంద్రం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్లను రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తోంది. క్యాన్సర్ ఆసుపత్రి, బ్లడ్ బ్యాంకు దేశంలోనే మంచి పేరుంది. జిల్లా వ్యాప్తంగా ఎందరో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు భారీగా విరాళాలిస్తూనే ఉన్నారు. దాతల సహకారంతో సేవ చేయాలనే వ్యక్తుల సంకల్ప బలంతో ఈ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎన్నికైన తరువాత అనేక కార్యక్రమాలను చురుగ్గా చేపట్టారనే టాకుంది. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయటం, మాస్కులు, అల్పాహారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారట. కరోనా కారణంగా చనిపోతే సొంత బిడ్డలే దగ్గరకు రాని సమయంలో రెడ్ క్రాస్ సభ్యులు అన్ని తామై వ్యవహరించారట. కొందరికైతే సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు కూడా నిర్వహించారట. బ్లడ్ డొనేషన్ క్యాంపులు విస్తరించడంలోనూ కృషి చేశారు. అనేక మంది నిరుపేదలు, అభాగ్యులను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆదుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు సంభవించినప్పుడు బాధితులకు భోజనం, వస్తువులు వంటి సదుపాయాలు కల్పించారు. రెండోసారి రెడ్ క్రాస్ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికైన తరువాత ఆయన రాజకీయాల్లో చేరారు. వైసీపీకి దగ్గర కావడంతో పాటు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీలో చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా మారటం, ఇటీవల ఆయన నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో రెడ్ క్రాస్లోని సభ్యులంతా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారారట. బయట మాత్రమే రాజకీయాలు చేస్తూ రెడ్ క్రాస్ సంస్థ కార్యక్రమాల్లో మాత్రం అందరూ సేవా మార్గంలో సాగుతున్నారని పేరొచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఊహించని విధంగా వచ్చిన ఓ సమస్య సంస్థలో పాలిటిక్స్ కు దారితీసే విధంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. నారాయణ మెడికల్ కాలేజ్లో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇది రావాలంటే ఆంకాలజీ, రేడియాలజీ, సర్జికల్, మెడికల్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇవి ప్రస్తుతం నారాయణ ఆసుపత్రి వద్ద లేవని సమాచారం. ఇందుకోసం నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రితో ఎంఓయూ కుదుర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డితో ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడినట్లు, అందుకు ఆయన కొంత సమయం అడిగినట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తే నారాయణ మెడికల్ కాలేజ్ క్యాన్సర్ ఆసుపత్రికి, రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రికి ఎంఓయూ కుదురుతుందని భావించి ఆగ మేఘాల మీద ప్రభుత్వం పావులు కదిపిందిట. రాజకీయాలకు సంబంధమున్న వ్యక్తి చైర్మన్ పదవికి అనర్హుడనే ఆదేశాలు డిసెంబర్ 27న విడుదలయ్యాయి. దీంతో వివాదం కాస్త పెరిగేలా చేసిందని స్థానిక నేతలు చెప్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డదారిలో అనేక విషయాల్లో వ్యవహరించిందనే విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తుందనేది కొందరి మాటగా తెలుస్తోంది. రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. ఇకపై తాను సభ్యుడిగా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. పనిలో పనిగా మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారట. దీంతో కోపోద్రేకులైన మంత్రి అనుచరులు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలపైన కౌంటర్లిస్తూ మీడియా ముందుకొచ్చారు. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి రాజీనామాతో చైర్మన్ పదవి ఖాళీ అవడంతో జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 15 మంది రెడ్ క్రాస్ సభ్యులు ఉండగా వీరంతా నూతన చైర్మన్ను ఎన్నుకోనున్నారట. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి అనుకూలమైన వ్యక్తికి పట్టం కడతారనే టాక్ నడుస్తోంది. మరోవైపు రెడ్ క్రాస్ అంశంలో ఇంకెన్ని రాజకీయాలు చూడాలోనని స్థానికులు చర్చించుకుంటున్నారట.
For more videos like this, subscribe Big TV channel.